ఒకటవ సమూయేలు 17. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్తెమీము దగ్గర సోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఎలాలోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇజ్రాయేళ్ల ఈ తట్టు పర్వతము మీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గోతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతడి ఈటె కర్ర నేత గాని దోణె ఇంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచుండెను. అతను నిలిచి ఇజ్రాయేళ్ల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటక మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంన ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్ద పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇజ్రాయేల్ సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఫిలిష్తీయుడు చెప్పచ్చు వచ్చెను. సౌలును ఇజ్రాయేల్ అందరూ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీముడైన యెషయి అనువాని కుమారుడు యెషయిను 80 కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండను. అయితే యెషయి యొక్క 3 కుమారులు యుద్ధంనకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధంనకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి. కాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలునొద్దకు తిరిగి పోచూ వచ్చుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. యెషయి కుమారుడైన దావీదు పిలిచి